నార్మల్ ఉమెన్‌కి వైట్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా! అది దేనివల్ల అవుతుందంటారు? చాలా వరకు చాలా మంది చెప్తూ ఉంటారు నాకు అవుతూ ఉంటది అని. చాలా మంది వరకు అది ఫిజియోలాజికల్ లుకోరియా అంటాం. ఓకే. అంటే అది వాళ్ళ బాడీకి దట్ ఈస్ నార్మల్. అవుతూ ఉంటది. వాళ్ళు ఒక 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతా ఉంటది. డిశ్చార్జ్ అని చెప్తా ఉంటారు. కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ అలా ఏముండదు. అంతేకాకుండా చిన్న పిల్లల్లో చైల్డ్ అబ్యూస్ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అట్రిఫిక్ వెజైనైటిస్ అంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు రికరెంట్గా వాళ్ళకి అక్కడ దురదేయడం వల్ల స్క్రాచింగ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్నిసార్లు డిశ్చార్జ్ వస్తుంది. ఇవన్నీ చిన్నపిల్లల్లో చూసేవి. మనకి టీన్స్లో అడల్ట్స్లో ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఆల్ ఆఫ్ అ సడన్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. అండ్ అవి పలు రకాలు ఉంటాయి. కలర్స్ కూడా 4 రకాలు ఉంటాయి. ప్లెయిన్ వైట్ ఉంటుంది, డర్టీ వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట ఇన్ఫెక్షన్. మనకి కొన్నిసార్లు పెరుగులాగా కూడా పడతా ఉంటుంది. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇద్దరు పార్ట్నర్స్ని మనం ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఒకసారి బిటాడిన్ పెట్టి మనం ఒకసారి క్లీనింగ్ ఒకటి చేసి మెడిసిన్స్ కనుక ఇస్తే అవి ఇంకా బాగా యాక్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం డైరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చే కన్నా వెజనల్ సపోజిటరీస్కి కూడా మనం ఒకసారి బిటాడిన్ పెట్టి క్లీన్ చేసి అప్పుడు యూ స్టార్ట్ మెడికేషన్, దే విల్ రెస్పాండ్ వెరీ వెల్. సో అందులో రకాలు ఏంటంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాం, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇంకొకటి చూస్తే మనకి ట్రైకోమోనియాసిస్, అందులో గ్రీన్ కలర్లో వస్తుంది. అది ఇట్స్ ఫ్లాజెలేట్ ఇన్ఫెక్షన్ అది. అండ్ ఇంకోటి చూస్తే క్యాండిడియాసిస్, అది మనకు పెరుగులాగా ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఈకోలై వల్ల కూడా క్లెప్సియల్లా, ఇవన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇవి మనం ట్రీట్ చేయకపోతే అవి యోని నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళి లోపలి పొరని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ట్యూబ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, అండాశయాల్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ ట్యూబ్స్లోంచి కూడా మన పొట్టలోకి వెళ్ళి మొత్తం అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసి పేగులన్నీ అతికేస్తాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి విపరీతమైన నొప్పి ఉంటుంది. అవన్నీ మనం ఎంతో హైయర్ డోస్ యాంటీబయాటిక్స్ పెట్టి ఆపరేషన్ చేసి అవన్నీ విడదీస్తే కానీ వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు. అలానే కనుక అట్లా వదిలేస్తే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల సర్విసైటిస్ కూడా రావచ్చు, సర్విసైటిస్ వల్ల క్యాన్సర్లు కూడా రావచ్చు. సో మనకి వెజైనల్ హెల్త్, వైట్ డిశ్చార్జ్ అన్నది చిన్నది కాదు, ఇట్ ఈస్ లైక్ అ స్పెక్ట్రమ్. సో ఎంత తొందరగా మీరు వచ్చి ట్రీట్ చేయించుకుంటే అంత బెటర్ అన్నమాట.